నీకు ఇలా ఉంది కాయ, ఫట్ ఫట్ మంట ఉంది. జారుతుంది అది, నిజంగానే జోక్ కాదు. అది కింద పడుద్ది చూడు. ఇప్పుడు నాకు తెలిసి కింద పడేసే పనిలే నువ్వు చేసేది. జారుద్ది నిజంగా కవర్ మీద. ఇటీ నా చేతిలో పెట్టుకో. పోయి చూడండి, ఇది అచ్చు సాహిత్యలాగా ఉందని పట్ 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 మంట ఉన్నది. నేను అలాగే పేర్లు పెడతానండి ఇంటి దగ్గర కూడా, చిన్నప్పటి నుంచి అంతేనండి. నీ కోటి నా కోటి పెట్టినాను. ఇప్పుడు ముక్కలు కోయడం అవసరం? ఈ ముక్క నేను తింటా, ఆ ముక్క నువ్వు తినేసాయి. నాకు అనవసరం. ముక్కలు ఎందుకు కోయడం? అనవసరం, నాకు ఈ ముక్క నేను తినేస్తా. కనకం ఇది ఒక్కటి నేను తింటా, మళ్ళీ ముక్కలు కోయడం నేను కనకం. నేను తిన్నాక అదే ముక్క కనకం నాకు ఆకలి వస్తుంది. కనకం ఆ చెక్క బానే ఉంది నీకు. నీ చెక్క నువ్వు, నేను చెక్క అంటే ఇంతకు ముందు ఏమనుకునేవాడిని, ఇదేం చెక్క, ఎందుకు చెక్క అంటారు మీరు? చెక్క అంటే నాకు తెలీదు. నువ్వు మామిడి చెక్క, మామిడి చెక్క అంటావు, జామ చెక్క అంటావు, కొబ్బరి చెక్క అంటావు. కనుక నిజం చెప్పి, ఇప్పుడు వీడియో ఎవరు తీసుకోమన్నారు? నేను తీసుకుంటానన్నా నువ్వు? కనుక నేను ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరిగినా, ఈ లోపు వీడియో తీసుకో అన్నావు, తీసుకున్నా. ఈ రోజు అసలు వీడియో తీసుకోలేదు నేను. గోరింటాకు పెట్టుకుని చూడండి మా ఇంట్లో, మా చెట్టుది. నిజంగా అలా నా అమ్మమ్మ వాళ్ళమ్మ చూసారండి, యథార్థం బాబాని ఒట్టిగా. అస్సలు నాకు ఇంత లోటు లేక తిను వచ్చేటప్పుడు ఒకసారి ఇంత గ్లాస్ పోవాలండి, వద్దంటే భోజేసామండి ఫ్రై తోటి. అయినా సరే వద్దమ్మా, పాలు తగిళ్ళు నీరసమని వాళ్ళ కొడుకేమో ఇంత, నాకు ఇంత గ్లాస్ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషం అండి. మా సూర్య చేప ముక్కలు వేసిందండి, నాకు మళ్ళీ ఆవిడ 500 ఇచ్చారండి. నాకు చాలా సంతోషం. 600 ఇచ్చారు. వద్దండి, 500 చాలు. నేను చీర అయితే కొనుక్కోను. 600కి ఏమొస్తుందమ్మా, డ్రెస్ కొనుక్కో. నువ్వు చేరొద్దు, నువ్వు డ్రెస్ కొనుక్కోమన్నా. నాకు ఇంకా ఆనందం. 100 వద్దండి, 500 తీసుకున్నానండి. అలాగే మంచి ప్రేమ ఉండాలి, కులం మెత బాధాలతో వద్దండి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళామంటే వాళ్ళు నిజంగా లంజలైన దొంగలైన మంచి అయినా కాకపోయినా, ఎలాంటి వాళ్ళు అయినా సరే మన ఇంటికి వచ్చారు, వాళ్ళు మనం ఆప్యాయతగా చూడాలండి. అది నేను చెప్పేది. అంటే నేను చెడ్డని మీరు అనుకోకుండా మళ్ళీ 2 లేని కర్మ. అలాంటిది ఎవరైనా అలా చూడాలని చెప్తున్నానండి. సాయిబాబా ఏమన్నాడు, దొంగలైన లెంజలైన వ్యభిచారైనా సరే ఆకలి అన్నప్పుడు మనం కడుపు నిండా ఆకలి పెట్టాలి. వాటర్ అన్నప్పుడు వాటర్ రండి, కూర్చోండి ఫస్ట్ అని మంచిగా ఇవ్వాలి. తర్వాత కడుపు నిండా భోజనం పెట్టాలి. అది ఎటువంటి వాళ్ళైతే మనం పంపేయాలండి, అంతే తప్ప మనం వాళ్ళు భేదం చూపించొద్దండి. అలాగే మంచి స్నేహితురాలు నన్ను అలా భేదం చూపించిందండి. నువ్వు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటున్నావు, నా కొడుకు కొట్టేస్తాడు అనేసి చెప్పిందండి. వీళ్ళే చాకు ఎందుకండి కనిపించట్లేదా? కాయలు కనిపించట్లేదా? కోసుకుంటాం. ఎవరన్నా పొడి చెప్తాం అనుకున్నారా? మరి ఎందుకండి కారు ఆఫ్ చేసి మాట్లాడతాం? మేము సెలబ్రిటీలు, మీకు తెలుసండి, యూట్యూబ్లో సెలబ్రిటీలు, డాన్సర్లు, ఆర్టిస్టులు అన్ని. కానీ తిను కనిపించట్లేదా? కాయ కోసుకుంటాం. చాకు ఎందుకు పట్టుకున్నాం? ఏమండి, మీ ఏరియా అయితే మేమేం నీడ కొంచున్నాం చెట్టు కింద. తప్పేంటి? ఏంటి పంచాయతీ చెప్తే మేము ఏం చేస్తామండి? కాయే కదా మేము కోసుకుంటున్నాం. వాళ్ళు జస్ట్ అడిగారు కానీ వదిలే. ఊరేం కాదండి, చెట్టు ఎక్కడుంటే మనుషులు వేడికి నుంచుంటారు. మరి మా ఏరియా అంటారేంటండి? మేము యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటాం, ఇట్లా వీడియోస్ చేసుకుంటున్నాం. మీరు నేను ఫస్ట్ అదే చెప్పాను, ఎవరికి కనపడుతుందా పబ్బస్కి కోసుకుంటాం కదా అన్నాను. మరి మంచిగా లేక మీరు కారు ఆపిస్తారా? యూట్యూబే కనకం కొట్టండి, కనక మాస్టర్ కొట్టండి. ఏంటండి మీరు రఫ్ గా మాట్లాడుతున్నారు, ఒక లేడీని రఫ్ గా మాట్లాడుతున్నారు మీరు. మెయిన్ రోడ్ లో నుంచి అక్కడ ఏముంది, అంతా అడవి ఉంది. ఇదంతా ఏమన్నా ఏరియా ఉందా? మీరు ఒక మీరు ఎంత నెక్లెస్ గా మాట్లాడాలి? ఒక ఇల్లు అడవి, ఇదంతా అడవి కనిపిస్తుంది. ఇలాగే మాట్లాడతారు మీరు.
ఏంటి ఒక ఆడదాన్ని ఎలాగ మాట్లాడతారు? ఏమని మాట్లాడుతున్నారు మీరు? ఒక్క నిమిషం చాకెందుకు పట్టుకున్నారు? మీకు కనిపించట్లేదా? మీరు అడిగే విధానం ఎట్లా అడగాలి, ఏం చేస్తున్నారమ్మా అంటే అది వేరు. దబాయించి మీరు అడిగి ఇక్కడ ఆపేరండి, మా ఏరియా ఆడ కనిపిస్తలేదా? పండ్లు కనిపిస్తున్నాయి, కోసుకుని అన్నా. ఇదిగో ఇక్కడ మెయిన్ రోడ్ అన్నా, మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్. మేము లోపలికి ఏరియాలోకి పోలే, ఇదంతా మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ లో నుంచి ఉన్నాం, మెయిన్ రోడ్ లో నుంచి ఉంటే ఓ ఎవరని అడుగుతున్నాం. ఇప్పేయండి వస్తున్నాం. పదండి వస్తున్నాం. దా కనుకో కనపడితే చాలు కారాపి బండి నెంబర్ ఫోటో తీసుకుని నువ్వు తీసావా? నేను తీసా. ఆడు కావాలని కదిలిచ్చిండు నిన్ను. చూడటం కాపేరాళ్ళు వాడు గుర్తుపట్టి నిన్ను కావాలని ఆడు కదిలిచ్చిండు. ఇట్లుంటారు వేస్ట్ గాళ్ళు. వీడియో ఆపాలంట మధ్యలో. అసలు ఇది ఏరియానే కాదు, వాడు అడవిలోకి పోయి మందు తాగొస్తాడు. అందరు తాగుతాడు. ఆ పక్కనోడు ఇంకా తాగుండు. తిను అంటున్నాడు. చెప్పలా వాళ్ళు ఫస్ట్ ఇటు నుంచి పోయినరు. నేను ఆడ ఫోన్ మాట్లాడుతున్నాగా, అప్పుడు నేను చూసుకుంటే ఇటు పోయింది కారు. మళ్ళీ వాళ్ళు రివర్స్ తీసుకొని ఇటు వచ్చిర్రు. ఎప్పుడు మంచిగా మాట్లాడితే అలాగే అంటాడు. నీ కోపం ఎందుకు అంత కోపం? వేషధారణ అన్నాడు. అంతకు వచ్చింది నాకు. ఏమన్నాడు? వేషధారణ ప్యాంట్ వేసానని. మళ్ళీ అంటే ఈ ఊరు మనిషి కాదు అని మారుతున్నాడు. వేషధారణ ఏం చూపించు అన్నాను. మరి ఆడదాను కదా అన్నాను. నలుగురు వచ్చేస్తున్నారు చూడు, వెనకాల రావట్లేదు, పక్కడు వచ్చేస్తున్నాడు. కోపం భలే వచ్చేసిద్ది నీకు ఎవడన్నా ఏమన్నా అంటే. చెడ్డంటే అసలు మాట పడినాం. వేషధారణ అంటే దీంట్లో ఏం బాగాలేదు. ఆడముండలే ఓ ఏడ్చేస్తున్నారంటే ఈడు ఏడ్చేస్తున్నాడు మళ్ళీ కారు. అందుకు మూసుకుని వెళ్ళాడు. లాస్ట్ ఇంకోటి వంకెట్టని చూసావా? ఒక్క లేడీని మీరు అలా మాట్లాడతారు అన్నాను. అంతే పాలిటీ తగ్గించాడు. మరి నేను జిట్టిన వాళ్ళు అందరూ అలాగే వేస్తాను. వాళ్ళు కావాలని మాట్లాడింది. అప్పటికి వెళ్ళిపోతారేమోనని చూస్తే చూడటానికి పోనీ అమ్మాయి యూట్యూబ్ వల్ల మాట్లాడచ్చు కదా. వాడు మా ఏరియా ఆ గెస్ట్ హౌస్ ఇది ఏమన్నా రోడ్డు మీద. నువ్వు అంతగా పిచ్చోడు. అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ ఆగుదామంటే తీసుకొచ్చి ముడ్లో ఊపావు. అమ్మ తల్లి, మెయిన్ రోడ్ ఇది కనిపించట్లేదా? మెయిన్ రోడ్ పైన అయినా ఎక్కడ ఆగితే తప్పేముంది? ఆగకూడదని రూల్ ఏమన్నా ఉందా? బోర్డు ఏమన్నా పెట్టింది? ఆగు పెట్టుకుంటే కేసు అంట. ఏమని కేసు చెప్తావు నువ్వు? మీకు వాడి కళ్ళకి కాయ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి. వాడు కావాలని అట్లా చేసిండే. కానీ కోసుకోవడానికి మనం చాకేం ఎవరిని భయపెట్టట్లే. ఇక్కడ పట్టుకొని మనం కాయ కోసుకుంటున్నాం. ఏంటి అది తినేస్తావా? మరి కొయ్యి. ఇందాక నేను కోసం ఇప్పుడు నువ్వు పోయి కనకం కొయ్యి. కనకం ఏం కాదులే, కొయ్యిగో. తినొద్దా? అందాక ఆగు తొందరగా. కానీ వాళ్ళు వస్తారు, మళ్ళీ గొడవ పడతారు మనతో. గొడవ పడితే రేపు చేశారని పెడతా. నువ్వు ఆడదానివి కాదమ్మా తల్లి, నువ్వు మగాడికి మించినోడివి నువ్వు. మరి 13 ఏళ్ళ నుంచి ఒంటరిగా బతుకుతున్నాను నేను. అమ్మో చాలా నీకు అసలు చాలా డేర్ ఎక్కువ నీకు కనకం. అస్సలు నీకు తెలిసిందా లేదా అని ఎలా కొట్టేసింది రాకేష్ మాస్టర్ అని చెప్పాడు కదా, అలాగే ఉంటాయి పితిరీలు. అసలు ఎక్కడిది ఇంత డేర్ నీ దగ్గర? ఎక్కడిది ఇంత ధైర్యం? సాయిబాబా. ఒక ఆడదైతే భయపడుద్ది నిజంగా. లేదులేండి అదండి ఇదండి అంటది. అసలు నువ్వు ఏంటి ఎవడికి చూపించినా నేను చాకని గొడవ పడుతున్నావు? అమ్మో కనకం, రౌడీవి కనకం నువ్వు. ఇది మిగలు ముగ్గుతే ఇంకా బాగుంటుంది. కోపాన్ని తగ్గి కనకం కొంచెం. వేషధారణ మారిందంట. పోనీలే అంటారు ఇంకా మనుషులు అన్న తర్వాత. తప్పన్నది వేషాలు వేస్తా ఉంటారు. ఇక అవన్నీ మనం సీరియస్ తీసుకోకూడదు. పోలీసులు ఫోన్ చేస్తాడు. చెయ్యి అంటే ఎలా ఏడిపించాలో చెబుతాను, చెయ్యి అన్నాను. వాడు ఏమంటారు,
ఏదో ఫోన్ ఇట్లా తీసిండు, నువ్వేదో భయపడతావేమోనని చూసిండు, కానీ నువ్వు భయపడకపోయేసరికి వాడే ఇక నోరు మూసుకొని వెళ్ళిపోయిండు. ఇట్లాంటివి చాలా జరిగినాయి కదా నీకు. కానీ కరెక్ట్ టైంలో కెమెరా ఉంది చూడు. మరి ముగ్గురు ఒకటే నేను తంతే ఏం చెప్తాను కూడా. ఎవరిని? నిన్న ఎవడు కనుక తన్నేది? నన్నెందుకు తంతారు కనుక? నన్నే అంత సీన్ లేదు కనుక. ఆడు ఫస్ట్ కారే దిగట్లేదు బయటికి. చూసారు 2 నిమిషాలు అయిపోవాలి కదా. మళ్ళీ వాడు అక్కడి నుంచి హారన్ కొట్టుకుంటూనే వచ్చిండు, ఇటు నుంచి పోయిండు. వాడు పోయి మళ్ళీ వెనక్కి కార్ తిప్పుకొని వచ్చిండు. వాడికి టైం పాస్ అవ్వలేదు అనుకుంటా, మనల్ని కదిలించుకోండు. ఇక్కడ మొక్క ఉంది, దీని ఇదిగో. ఎవరిది ఇది ఇంతకీ? నీదా నాదా? నాదే అనుకోవట్లే, నేనే తింటా. ఒక ముక్క తగ్గించాను అంతే. మరి రూల్సే చూడు. 10 రూపాయలు కడుపు నిండింది. అదే ఇడ్లీ అయితే నిండదు, ఆరోగ్యానికి మంచిది. కానీ భలే ఉన్నాయి నీకు, మళ్ళీనే గట్టిగా ఉంటుంది. సిగ్గు అభిమానం ఏమిటి? తల నువ్వు లెక్కన చూసారా? అక్కడ లేవో ఫోటోలో నువ్వు. నేను లేనుగా, అందుకని నువ్వు లెక్కన అలాగా. ముక్కండి నా ముక్కు తినేస్తున్నావు. మళ్ళీ ఈ ముక్కు కూడా కోసేయాలండి, నా అంతటి పొడవున్నాయండి ఇది. నిల్చుంటావా? ఆడు రోడ్డు మీద చెట్టుంటే మరి నిల్చోరా, ప్రయాణం చేసేస్తున్నాడు. అధ్యయనం చెయ్య నాశనం అయిపోలే ఎదవా. 2 రోజులకి అటు జ్వరం రావాలి. ఎందుకులే పోనీ, పెళ్ళాం పిల్లలు ఉన్నాడు. పెళ్ళం పిల్లలు ఉంటేనే జ్వరం రావాలి అడిగి. వద్దులే కనుక. నువ్వు సానుభూతి చూపించుకునే, సానుభూతి చూపిస్తే బతకలేము హైదరాబాద్లో. పోనీ ఇంకా పొడుతాను అన్నావు, పొడి చూపించేయాలి. వాళ్ళు మొగుడు ఉన్నాడంటే నీకు లంజం ఉంటా, కానీ మొగుడు వెళ్ళిపోయి నువ్వు గుడిసెలో దూరతలేదు అంటారు. అందుకే మరి ఒకడు అన్నట్టు సతముదురు. అయ్యి బాబు పక్కమండి ఆవిడ అమ్మాయికి అందరూ పాపం అలా చేస్తున్నారంటే మంచిదండి పాపం ఆవిడకి మరి ఎందుకు పెడుతుందండి మీరు? ఆవిడ లెంది అంటే అవి తప్పు కదండి. కొట్టలేదమ్మా, కొట్టలేదు. ఒక దొంగని కొట్టాను అంతే. కొట్టినావు చూడు కనకం, నువ్వు మగాళ్ళనే కొడతావు. నువ్వు చూసినా, నేను దాంట్లో చూసిన వీడియోలో ఎదోళ్ళు 2 సార్లు రౌండ్ కొట్టేశారు. కానీ నాకు మనసు పీకుతుంది, ఇక్కడే ఉంది. ధైర్యం ఎక్కడిది కనకానికి అనుకున్నా నేను. మగాళ్ళని కొడుతుంది ఏందిరా నాయన అని. నువ్వు మగాడిగా పుట్టకపోయి ఆడదానికి పుట్టినావు కనుక. మా అమ్మ అన్నది మా నాన్నగారు అన్నారు, ఈ ఎద ఒక్క మగోడు అయిపోతే నాకు ఇంత గొడవ ఉండకపోను అని. కానీ ఆ ఎదో పుట్టాకనే మనకు కలిసి వచ్చింది అంటారు. పొలం వెళ్ళినా బియ్యం అన్నీ తీసుకోమని రోడ్లు అయ్యి దాన్ని పొలం జమ్మటానికి అయితే బంగారులో మొలకలు వచ్చేసి 3 గుప్పులు తీసుకుని నాకు ప్రసాదం అయినా సరే, అటుకులు అయినా సరే, అన్నం వండుకుని అంటే నేను అటుకులుని బెల్లం వండుకునేదాన్ని. అందరూ తినేవారు. కొంతమంది అన్నం వండేసి అందరూ తింటారు. నొప్పులు పడతారు చూడు ఫస్ట్ స్టార్టింగ్ నొప్పులకి అంటారు. డెలివరీ అయ్యేటప్పుడు బాగా ములిగినావు కనకం. ఇప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు వచ్చేస్తుంది అప్పుడు పాప. అప్పుడు నర్సులు తిడతారు, గంటలు గంటలేంది నీకు సిగ్గు వచ్చిందా నేను మాట్లాడతా అంటే. స్కూటర్ నడుపుతా, అట్లాంటి స్కూటర్ బాగుంది. స్కూటర్ ఇప్పటికి కూడా దోలుతాంటారు స్కూటర్లు. స్కూటర్లు అంతరించిపోయినాయి, కనిపించట్లా అసలు. రోడ్డు మీద అందరు నేను చూడడమే. అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా చూస్తారో చూడరో కానీ ఎందుకు చూస్తారో నాకు కూడా అర్థం కావట్లేదు. బండి మీద పోతుంటే మేము వెనక బండిలో ఉన్నోళ్ళు ముందుకు వచ్చి చూస్తారు, పక్కన నుంచి చూస్తా ఉంటారు. ఓరి నాయన నన్ను బోనెత్తరా పోనేరా ముందుకు అన్నట్టుంది. ఏందో బౌన్సర్లు వాళ్ళు ఒక 2 బండ్లు వేసుకుని వెనకొత్తన్నట్లే వస్తూ ఉంటారు. నేను అద్దంలో చూస్తూనే ఉంటా, ఎవరో ఒకళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు నిన్ను. ఏందో అది కూడా వెంటనే చూసి వెళ్ళిపోరు. ఏదో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నిన్ను ఫాలో అవ్వకుండా నిన్ను చూసి ఆ తర్వాత వెళ్ళిపోతారు. మరి ఎందుకో ఏమో నాకేం అర్థం కాదు. ₹1 పెట్టి అది ఉండడు మళ్ళీ ₹1 ఇంకా అనలేదు ఏందనుకున్నా. అక్కడే కోపం వస్తుంది. ఎదవలో పోనీ అయ్యో అని ఈరు ₹1 కోపం ఎవరు అడగకుండా ఒక పొద్దుట తిట్టినోడు జమ్ముండ కానీ అందరిని అడిగేసుకుంటూ డబ్బులు సంపాదించేస్తున్నాం అన్నాడు. ఆడేమనుకో పాపం తిట్టేసి అవ్వండి
దుర్గామాత మీకు బిర్యానీ కూడా నేను ఫోన్ చేస్తే నన్ను తిడుతున్నారు ఏంటండి అని ఏమంటుంది సారీ అమ్మా ఇద్దరు అయిపోయారు మరి మూడో ఓడి నేను తిట్టాను లేదండి దుర్గామాత మీద ఒట్టు బిర్యానీ కొనుక్కుంటూ 200 వేస్తున్నాను అన్నాడు. అయితే వెయ్యమ్మా అంటే గంట వరకు వేయలేదండి. ఏమున్నాడు మరి తర్వాత వేసానమ్మా చూసుకోండి అన్నాడు. అప్పుడే సంతోషం ఆయన ఆయవారి దగ్గర చల్లగా ఉందండి ఏమండి అందరిని అలా అనొద్దండి అన్నాడు. కనుక కొంచెం ఎక్కువ పోయి కనుక ఏదో తోలు తీసినట్లు లేదు అసలు. కొంచెం ఎక్కువ కట్ చేయి, అంత నువ్వు నిదానంగా కట్ చేస్తే తీసేస్తే మండిపోతుంది, అర్థమైందా? ఆ పైన చాకు పెడితే కిందకు వచ్చేయాలి. మరి నువ్వు మొగుడు కదా నన్ను కోయమంటున్నావేంటి? నేను వీడియో చెప్తాను అందుకే. ఆడదానికి కూర్చోబెట్టి పెట్టాలి మొగుడు. తల్లి అంటున్నావు మరి ఏం పెడుతున్నావు? కనుక ఇది ఒకటి నేర్చేసి అందరికి కనుకొని మారిపోతున్నారు. మొత్తం అందరికీ ఇస్తే బిస్కెట్ అది చూడు అలా అయితే ఎంత చొక్కపోతుందో. ఏం కాదు, పోతే పోయింది. ఇంకా నువ్వు నిదానం కట్ చేసుకుంటా కూర్చుంటే తెల్లారిద్ది, ఎండ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు పోవాలి మనం హైదరాబాద్కి? ఇంకా ఎంత గంట? ఇంకా 2 గంటలు. అక్కడే 2 గంటలన్నా జరగకుండా 2 గంటలు అక్కడే ఉన్నావు కదా. నాకు అందుకే పొద్దుట 7 గంటలకు బయట వెళ్ళిపోదామమ్మా అన్నాను. అది అక్కడేమో అరటిపళ్ళు కొనుక్కుని మరి ఏమో బాసుపళ్ళు కొనుక్కుని పుచ్చపళ్ళు కొనుక్కుని ఎప్పుడు ఇంక మింగటానికి చూస్తాం ఇంక 24 గంటల్లో. అవి ఇంకా అరగవు నాకు, చూపించకు. కనకం 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 నాకంటే 60 ఏళ్ళంటే అరగమో 20 ఏళ్ళంట. సిగ్గుండాలి రాసిన వాళ్ళకి కూడా పాట. ఏదోటి వాగుతూనే ఉంటా, నోరు ఆపవా కొంచెం సేపు కూడా? మరి ఎందుకు వీడియో తిప్పున్నావు మరి? ఆపు ఇంకా అంతేనా? నీళ్ళు పోయి చూస్తున్నాడు ఎందుకో మరి అలాగా. ఇంకా చూడటమే ఇంకెప్పుడు చేద్దామా? నేను తినాలి అసలు కొబ్బరికాయ, అలాంటి నువ్వు తింటున్నావు. అందరు తినాది, అది మనుషులు తినేది. పట్టు. నీకు షుగర్ ఉంది మరి. షుగర్ ఉన్న వాళ్ళే తినాలనేది ఏం లేదు కనుక, ఎవరైనా తినొచ్చు. కొనుక్కో మరి. నా దగ్గర డబ్బులు తీయడానికి కుదరదు. అక్కడ మాత్రం బాటిల్ చికెన్లో మటలు అన్ని బాబు నిన్ను అసలు ఇంక రేపు నుంచి అమ్మన్నదా. నేను ఇంకెక్కుదా అనుకున్నా, మర్చిపోయిన ఇప్పుడు దొరికావు. మా అమ్మమ్మ వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు కనుక. అలాగే నీకు ఏమన్నారు నిన్ను పోత మా అబ్బాయిని బాగా చూసుకోమ్మా అని చెప్పారు. అది బాగా గుర్తుంటుంది. అమ్మ కొనిపెట్టాను అనలేదు ఏమిని. మా అబ్బాయి అంతేలే అమ్మా పోనీ అమ్మా అన్నారు. అట్లాంటప్పుడు నువ్వు ఎంత బాగా చూసుకోవాలి. మా అబ్బాయి దగ్గర పాపం డబ్బులు ఉండవులే అమ్మా వదిలేయండి అన్నారు. అబ్బాయి జాబ్ చేసిన తర్వాత కొనిపిస్తాడు. కట్ చేయి, ముక్కలు చేయి. ఏది పెద్దది? నువ్వు ఇందాక నా ముక్క తీసుకున్నావు, ఇది ఇచ్చేయి. మరి నా ముక్క నాకు ఇవ్వాలి కానీ ఇంకా కానీ నాటుకొని చెప్పి ఇందాక ఓ ముక్క తినేసేయండి ఎక్స్ట్రా. సిగ్గుండాలి. కానీ తొందరగా తిని వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది. నేను కొరుకునే తింటాను.